ఇదే తుఫానికి మునిగిపోయింది. మొత్తం కౌలుకి తీసేస్తున్నాను 5 ఎకరాలు. వచ్చేస్తున్నాను. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఉన్న అయోధ్య లంకకి అయితే వచ్చాం. ఇలా గోదావరిపై బోట్ ప్రయాణం చాలా బాగుంటుందండి. మేము ఇలా లంకలోకి రాగానే అద్భుతమైన ఈ చెట్టు అయితే మాకు కనిపించింది. ఈ చెట్టు చూస్తున్నారా? ఈ చెట్టు పేరు ఆముదం చెట్టు అంటారు. ఇవి ఆముదం కాయలు. ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రతకి అయితే ఈ లంక ప్రజలైతే ఈ ఆకులను నెత్తిపై పెట్టుకుంటారు. చాలా చల్లగా ఉంటది. ఈ లంకలో అయితే ప్రస్తుతం అయితే జొన్న పంట వేశారండి. చూడండి, ఇదంతా మనకు కనిపిస్తున్నది జొన్న పంట. ఇక్కడ మనకు కనిపిస్తున్నదంతా కూడా జొన్న పంటేనండి. సంవత్సరానికి జొన్న పంట ఎన్నిసార్లు వేస్తారు, దిగుబడి ఎలా ఉంటుంది అనే విషయాలను అయితే ఇక్కడ రైతులు ఉన్నారు. వారిని అడిగి మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. అప్పుడు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇదే పంట అండి. ఈ మొక్కజొన్న వేసుకుంటున్నాం, పాదులు పెట్టుకుంటున్నాం, అన్ని చేసుకుంటున్నాం. కౌలుకి ఇచ్చుకొని చేసుకుంటున్నాను నేను. మాకు పాదులు కానీ ఏమి కానీ ఇప్పుడు ఎవరన్నా 4-5 ఎకరాలు ఇచ్చుకుంటున్నాం అనుకో, అసలు రూపాయి రావట్లేదు. మొన్న పంట పోయింది, నువ్వుసేని 2 ఎకరాలు పోయింది. 2 ఎకరాలు కోసాము, గోదావరి వచ్చి తేలిపోయింది. 1 రూపాయి రాలేదు మాకు. కౌలుకి ఇచ్చుకుని చేసుకుంటున్నాను. ఒక్కో సేని 8 సేలు 9 సేలు 7 కొంచాలు వెళ్ళాలి. ఇవన్నీ కౌలుకి ఇచ్చి చేసుకుంటున్నాం. 1 రూపాయి రావట్లేదు. చంద్రబాబు నాయుడు ముందు జగన్ ప్రభుత్వంలో 6,000 వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 1 రూపాయి రాలేదు మాకు. గవర్నమెంట్ మారినా మనకి ఇదే తుఫానికి మునిగిపోయింది. మొత్తం కౌలుకి తీసేస్తున్నాను 5 ఎకరాలు. 5 ఎకరాలు చేస్తుంటే ఇంత రోజు వచ్చిందండి. రాయమంటే రాయలేదు. మరి ఏంటి పరిస్థితి అంటే అడిగితే ఈ ఇత్తన వాళ్ళు వాళ్ళకి సంబంధించింది అన్నారు. సంబంధించిందంటే వాళ్ళు కూడా మాకు ఏం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ 7 ఎకరాలు వచ్చానండి. 6 లక్షల రూపాయలు అప్పు చేశాను. 1 రూపాయి రావట్లేదు మాకు. మొన్న 2 లక్షల రూపాయలు అట్టుపోయింది. నువ్వు చేయని కోసాము, అన్నీ చేసాం. దానికి రాసుకెళ్ళారు, 1 రూపాయి రాలేదు. ఎందుకంటే మాకు కొబ్బరి తోటలోకి ఇచ్చుకుంటే మరి ఎగసేలు చేసుకుని ఏదో పొట్ట కోసం మేము బతుకుతున్నాం. 3 ఆడపిల్లలతో పెళ్లి చేసాం, అప్పులు అయిపోయి ఎగసేలు చేసుకుంటుంటే రూపాయి ప్రభుత్వం చూడకపోతే ఇంకెవరు చూస్తాడు చెప్పండి? ప్రభుత్వం చూడకపోతే ఇప్పుడు నష్టపోయే రైతులు నష్టపోతున్నాం. మాకు సొంత విషయం ఏమీ లేదు. ఇది అంత కౌలుకి ఇచ్చుకుని చేస్తాను. 1 రూపాయి రావట్లేదు. అంటే ఏదో బతుకుదామని చేసుకుంటుంటే అదేమో గోదావరమ్మో లేకపోతే తుఫాను అట్టుపోతుంది. ఇదేమో 2 ఎకరం లేదండి ఇది పంట. అదిగో 3 పిలకలు వచ్చేసినాయి అండి. రైతు ఇత్తనం అండి ఇది. నిరుడు అయితే 2,50,000 అట్టుపోయింది. ఈ 7 మాత్రం ఏమో చూస్తాం. మళ్ళీ 6 లక్షల రూపాయలు అప్పు చేసాము. అంటే నిన్ను ఎవరు చేయమన్నా అంటారు. మరి ఏం చేస్తాం? మరి చేసుకోవాలి కదా రైతు. రైతు చేసుకోవాలి కదా. చేసుకోకపోతే మాకు ఎలాగ వస్తుంది? ఇంకేం చేస్తామండి? ఇంకో ఎండనుకోకుండా కొండనుకోకుండా ఈ నువ్వులో పడి కొట్టుకుంటున్నాం.
Pag-ulay ko na kayo tayo, ang tulak. Kayak mana?